హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకాస్వి టాక్స్. ఇవాళ మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకుందామో చూసుకుందాం. కొరమీను చేప అండి ఇది. శుభ్రంగా కడిగి తీసుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందాం. రెండు వైపులా బాగా పట్టించాలండి ముక్కలకి మసాలాలు. ముక్కలకి మసాలాలు పట్టించిన తర్వాత ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. మ్యారినేట్ చేస్తే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు పట్టి ఫ్రై అయిన తర్వాత పీస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు పట్టాలి కాబట్టి దాన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందాం. పొయ్యి మీద కళాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ తీసుకొని బాగా నానిన ముక్కలను వేసుకొని ఫ్రై చేద్దాం. తిప్పుకుంటూ 2 వైపులా ఫ్రై చేయాలి. ఆయిల్ ఎక్కువగా పోసుకోవద్దు, వేస్ట్ అయిపోతుంది, తర్వాత ఎందుకు పనికిరాదు. రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం సాల్టు, కారం, గరం మసాలా 3 కలిపి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ముక్కలను కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫిష్ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ముక్కల పైన చల్లుకోవాలి. ఈ విధంగా ఒకసారి పైన చల్లిన తర్వాత ముక్కల్ని తిప్పి మళ్ళీ ఇంకొకసారి ముక్కలన్నిటి మీద కలిసే విధంగా చల్లుకోవాలి. వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకొని
ఫిష్ ముక్కలపై పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్న వాటితో గార్నిష్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే కొరమీను ఫిష్ ఫ్రై రెడీ. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.